అది ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్. అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, అలాగే వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు. మనం ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం మాస్టర్స్. మొన్నటిదాకా వర్క్షాప్ చేశాం కదా, ఇన్నర్ సెల్ఫ్ అలైన్మెంట్. దానికి సంబంధించే ఇంకొంచెం డీప్ గా మనం ముందుకెళ్దాము. మన చైతన్యం ఎక్స్పెండ్ అవుతూ ఉండాలి. ఒకవేళ చైతన్యం అలాగే ఉందనుకోండి, ఎక్స్పెండ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతది? మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటాం. అవునా కాదా? మన చైతన్యము ఎప్పుడైతే ఎక్స్పెండ్ అవుతూ ఉంటదో, అప్పుడు ఇంకా లోతైనటువంటి జ్ఞానం మనం అవగాహన చేసుకోగలుగుతూ ఉంటాం. ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ముసలోళ్ళున్నారు. ఏజ్ అయిపోయి పెద్దవాళ్ళున్నారు. సరిగ్గా చెవులు ఇనపడవు, కళ్ళు సరిగ్గా కనపడవు. అలాంటి వాళ్ళుంటారు. వాళ్ళ చైతన్యము చాలా డల్‌గా ఉంటది. మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం గాదు. అవునా కాదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే చూడండి, చెక్ చేయండి. మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతది. ఎందుకలా ఉంది అంటే, చైతన్యము సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అలాగే మనం కూడా ఆహ్, ఇప్పుడు వంశీ సార్ ఎంతో జ్ఞానం ఇస్తూ ఉంటారు మనకి. మరి ఆ జ్ఞానం అర్థం అవ్వాలంటే దాన్ని సరిగ్గా అంటే సార్ చెప్పిన కోణంలోనే, సార్ చెప్పిన దాని అర్థంలోనే మనం అవగాహన చేసుకోవాలంటే మనకి చైతన్యము 100% అక్కడ పెట్టాలి. చూడండి, కొన్ని బుక్స్ మనకు అర్థం కావు. చదువుతుంటే ఏంటో బుర్రకే ఎక్కదు. ఎందుకంటే అక్కడ మనం చైతన్యం పెట్టట్లేదు. 100% చైతన్యం మనం ఎక్కడైతే పెడతామో అక్కడ చక్కగా దాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. అలాగే దివ్య జ్ఞాన ప్రకాశంలో మనం జీవించగలుగుతాం. మన ఇన్నర్ సెల్ఫ్‌ని అలైన్ చేసుకోగలుగుతాం. మనకి ఏ సమస్య అయితే ఉందో, ఆ సమస్యని సరిగ్గా అర్థం చేసుకొని, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏ విధంగా మనం తీసుకోవాలి అన్నది మనం అవగాహన చేసుకోగలుగుతాం. అదే మనకి చైతన్యం సరిగ్గా వికసించలేదనుకోండి, అప్పుడేమవుతది? సరైనటువంటి జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతాం ఫ్రెండ్స్. సో, ఈరోజు నేను చెప్పే పాయింట్స్ ఎలాగొచ్చాయి అంటే, నేనొక బుక్ చదువుతున్నాను ఈ మధ్య. టార్కమ్ సెరైడారియన్ గారిది ఒక బుక్ చదువుతున్నా. ఆ బుక్ చదువుతుంటే ఒక దానిలో నాకు భలే అనిపించింది. అసలు ఎంత బావున్నాయి ఈ పాయింట్స్, మా వాళ్ళందరితో పంచుకోవాలి అనిపించింది. సరే, ఈరోజు మీరు ఎలాగూ మాట్లాడట్లేదు. దాన్ని ఈరోజు నేను మీకు షేర్ చేసుకోవచ్చు అని జెప్పి నేను ఇలాగ తీసుకున్నాను. సో, ఈ పాయింట్స్ అద్భుతమైన పాయింట్స్ ఇచ్చినటువంటి తారకం సెరైడారియన్ గారికి కూడా హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. నిజంగా ఆయన సబ్జెక్ట్ చాలా డీప్‌గా ఉంటది. అది అర్థం కావాలంటే మన చైతన్యం వికాసం చెందాల్సిందే. వికాసం చెందకపోతే దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. వేరే వేరే విధాలుగా అర్థం చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలంటే ఆయనేం చెప్తున్నారంటే, మనల్ని సరైన మార్గంలో నడిపించే కొన్ని నియమాల్ని మనం పాటించాల్సింది. మనల్ని మనం సరైన మార్గంలో నడిపించుకోవడానికి కొన్ని నియమాలిస్తారు. ఆ నియమాలు ముఖ్యంగా ఏంటి అంటే, ఫస్ట్‌ది హాని రాహిత్యం. హాని రాహిత్యం. చాలా సింపుల్‌గా అనిపిస్తాయి టైటిల్ జూస్తే. కానీ లోతుల్లోకెళ్తే మాత్రం చాలా నాలెడ్జ్ ఉంటది ఇందులో. హాని రాహిత్యం అంటే ఏంటి? ఎప్పుడైతే మనము హాని రాహిత్యంలో ఉంటామో, అప్పుడే మన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ జేసుకోగలుగుతాం. హాని చేసేటువంటి పరిస్థితుల్లో మన మన ప్రవర్తన కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన మాటలు కావచ్చు, ఇతరులకి హాని కలిగించేలాగా ఉంటే, అలాగే మనకి మనం హాని కలిగించుకునేలాగా ఉంటే, మన చైతన్యము కుంచించుకుపోతుంది. ఎక్స్‌పెండ్ అవ్వడము మన చేతుల్లోనే ఉంది. దాన్ని కుంజించుకుపోయేలా చెయ్యడం కూడా మన చేతుల్లోనే ఉంది. మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. సో, మనం ఎప్పుడు కూడా హాని రాహిత్యంలో ఉండాలి. అంటే ఎవ్వరికీ ఏ హాని చెయ్యకుండా ఉండాలి. ఓహ్! మేము అలాగే ఉన్నామండి. సరే, చూద్దాం. హ్మ్. ఇంకా ఎప్పుడైతే మనం ఈ హాని రాహిత్యంలో ఉంటామో, అప్పుడు ఎలా ఉంటామంటే బంధరాహిత్యంతో కూడినటువంటి సచేతనమైనటువంటి సేవ చేయగలుగుతాము. బంధరాహిత్యంతో కూడినటువంటి సచేతనమైనటువంటి సేవ చేయగలుగుతాం.
ఒకవేళ మనం హాని రాహిత్యంలో ఉన్నామనుకోండి, మనం ఏదన్నా సేవ చేశామనుకోండి, అక్కడ బంధంలో లాక్ అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్. సో, హాని రాహిత్యం అనేది ఏంటి అంటే ఇంకొక పాయింట్ చెప్తాడు. ఇతరులకి హాని చేయకుండా ఉండడమే కాదు, ఇది సమయ పాలనకి సంబంధించింది. అంటే సమయం, సందర్భం అనేది అవసరం. ఏంటి సమయం, సందర్భం అంటే, మనం చూడండి అనేక విషయాల్లో సమయం, సందర్భం లేకుండా ఆహ్, అక్కడ మాట్లాడేస్తూ ఉంటాం. సరికాని సమయాల్లో సరికాని పనులు చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటి? కొత్త కొత్త సమస్యలన్నిటిని కొని తెచ్చుకుంటాం. ఇప్పుడు కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సడెన్‌గా అనుకోకుండా అక్కడేం చేస్తాము? ఇదిగో ఆ రోజు మీ అమ్మ ఇలాగ చేసింది, మీ చెల్లి ఇలాగ చేసింది అని మొదలుపెడతాం. ఇంగంతే సంగతులు. ఆ హ్యాపీనెస్‌లో హాయిగా గడుస్తున్నటువంటి టైం కాస్త డిస్టర్బ్ అయిపోతది. అవునా కాదా? మనందరికీ ఎక్స్‌పీరియన్సే ఇది. అంటే సమయం, సందర్భం చూసుకోకుండా ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అలాగా మనము మాట్లాడేటువంటి మాటల వల్ల, స సరికాని సమయంలో మనం చేసేటువంటి చేతల వల్ల, సరికాని సమయంలో మనం చేసేటువంటి ఆలోచనల వల్ల మనము హాని కలిగిస్తూ ఉంటాం ఇతరులకి. అలా హాని ఎప్పుడైతే మనం కలిగించామో అప్పుడు ఆటోమేటిక్‌గా మన చైతన్యం తగ్గిపోతుంది. మన చైతన్యం కుంచించుకొని పోతుంది. సో, ఇక్కడ మనము కాలం, సమయం అనేది చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సినటువంటి విషయం. మనం ఏదైనా మాట్లాడాలన్నా, ఈ సందర్భంలో మనం మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? ఈ సమయం అనుకూలమైందేనా? కాదా? ఈ సందర్భంలో నేను ఈ మాట మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? ఇలాగా ఎప్పుడైతే మనం సరిచేసుకుంటూ మనకి కానీ, ఇతరులకి కానీ హాని కలగకుండా ఎప్పుడైతే ప్రవర్తించగలుగుతామో, అప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్మ్. ఎవరిని తీసుకుందాం? గాంధార రాజ్యంకి భీష్మ పితామహుడెళ్తాడు. భీష్ముడెళ్తాడు. దేనికోసం ఎళ్తాడు? పిల్లని అడగడానికెళ్తాడు. ఆమె గాంధారీ దేవిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా అని అడగటానికెళ్తాడు. మరి అలా అడగడానికెళ్ళేటప్పుడు ఎలా ఎళ్ళాలి చెప్పండి? సౌమ్యంగా, ప్రేమ తత్వంతో గిఫ్ట్‌లు అలాంటివి తీసుకొనెళ్ళాలి. కానీ ఈయన ఎలా ఎళ్ళాడు? సైన్యాన్ని వెంట బెట్టుకొనెళ్ళాడు. సైన్యాన్ని వెంట బెట్టుకొనెళ్ళగానే వాళ్ళేం భయపడిపోయినారు. అమ్మ! ఇప్పుడు మా పిల్లని ఇవ్వకపోతే ఈయన యుద్ధం చేస్తాడో ఏంటో! మరి యుద్ధం చేస్తే మనది చాలా చిన్న రాజ్యం గాంధార రాజ్యం. మరి మన రాజ్యమంతా డిస్టర్బ్ అయిపోతది. మన రాజ్యంలో ప్రజలందరూ ఇబ్బందుల పాలైపోతారు. కాబట్టి ఇప్పుడు గాంధారిని ఇవ్వక తప్పదు. వాళ్ళు భయంతోటి ఒప్పుకున్నారు ఫ్రెండ్స్. గాంధారి ఇష్టంతో ఒప్పుకోలేదు. భయంతో ఒప్పుకుంది. నా రాజ్యం ఏమైపోతదో అని. దాంతోటి శకునొచ్చాడు. అయ్యో! ఇంత భయపెట్టి మా చెల్లిని తీసుకెళ్తారా వీళ్ళు? ఎలాగైనా సరే ఈ కురు వంశాన్ని నాశనం చేయాల్సిందే. చూసారా ఫ్రెండ్స్? అంటే సందర్భాన్ని బట్టి ప్రవర్తించకపోవడం వల్ల ఎంతమందికి హాని జరిగిందో చూడండక్కడ. అలా కాకుండా మంచిగా ఎళ్ళుంటే, సరే ఇష్టమైతే చేసుకుంటారు. ఇష్టం లేకపోతే లేదు. అది చాలా సానుకూలంగా ఉండేది గదా! అప్పుడు భీష్ముడిని అడుగుతాదనమాట గంగామాత. భీష్ముడు ఎళ్లి చాలా బాధపడతాడు. ఎందుకు ఈ కురువంశం ఇలాగ అయిపోయింది? ఆహ్, అమ్మా నేనేం తప్పు చేశాను? అంటే అప్పుడు గంగామాత అడుగుతది. నాయనా నువ్వు గాంధారిని తీసుకురావడానికెళ్ళావు గదా! మరి ఎళ్ళినప్పుడు నీ ఉద్దేశ్యం ఏంటి? ఒకవేళ వాళ్ళు గనుక పిల్లనివ్వనంటే నువ్వు యుద్ధం చేయడానికి రెడీగా ఉండి ఎళ్ళావా? అంటే లేదమ్మా అలాంటిదేమీ లేదు అంటాడు. మరి సైన్యాన్ని ఎందుకు నాయనా వెంటబెట్టుకొనెళ్ళావు? చూసారా ఫ్రెండ్స్? అంటే అక్కడ భీష్మ పితామహుడి యొక్క చైతన్యము ఎక్స్‌పాండ్ అవ్వాల్సింది పోయి తగ్గిపోయింది. మామూలుగా అయితే తను గనక అలా ఎళ్ళుంటే చక్కగా ఎక్స్‌పాండ్ అయ్యుండేది. అప్పుడు గంగామాత చెప్తదనమాట. "నువ్వు సరైనటువంటి సమయంలో సందర్భానుకూలంగా నువ్వు ప్రవర్తించలేదు. దానివల్ల గాంధార రాజ్యమంతా కూడా హడలిపోయింది. వాళ్ళందరికీ హాని జరిగింది. మరి నీ చైతన్యం ఎలా ఎక్స్‌పాండ్ అవుతది నాయనా?" చూసారా ఫ్రెండ్స్?
సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. సరే మన విషయానికొద్దాం. ఒక ఒక ఫ్రెండ్ ఉందన్నమాట నాకు. తనేంటంటే హాస్పిటల్‌లో పేషెంట్‌గా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ వాళ్ళ బంధువులావిడుంది. సరే చూడటానికెళ్ళింది. మామూలుగా మనం ఏంటి వంశీ సార్ చెప్పే కర్మ సిద్ధాంతం వీటన్నిటిని ఫాలో అవుతాం గదా! అయితే బెడ్ మీద ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, సెలైన్‌లెక్కించుకుంటూ, మందులెక్కించుకుంటూ ఉన్న టైంలో, "నువ్వు గతంలో దుర్మార్గురాలివి, దుష్కర్మలు చేశావు. అందుకే నువ్విలాగ పడిపోయావు, ఇలా ఉన్నావంటే" ఆమె మరింత డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. అవునా! నేనంత దుర్మార్గురాలినా, దుష్టురాలినా, నన్ను ఇలా చెప్పింది ఆమె అని చెప్పి ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, తను ఇంకా డిస్టర్బ్ అయిపోయి, తన ఆరోగ్యాన్ని ఇంకా కోల్పోయింది. చూసారా ఫ్రెండ్స్? అది చెప్పే సందర్భమేనా చెప్పండి? తను ఇంటికొచ్చిన తర్వాత స్వాంతనపరిచి, ధ్యానం చెప్పి, ధ్యానం చెప్పిన తర్వాత అప్పుడు మనము మన వాస్తవానికి మనమే కారణం కదా! సో, మనం ఏదో చేసుంటేనే మనకొస్తుంది. అదేం చేశావో చూసుకో అని ఇలా సౌమ్యంగా చెప్తే, తను జ్ఞానపరంగా తీసుకొని చక్కగా తన జీవితాన్ని తను మార్చుకొనుండేది. అంటే సందర్భం కాని సమయంలో నిజమే అది కర్మ ఉంటేనే వస్తది. కానీ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనము అక్కడ మనం ప్రవర్తన అనేది ఉండాలి. అప్పుడే మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. అవతల వాళ్ళకి హాని కలిగేలా మనం ప్రవర్తించినప్పుడు మన చైతన్యం తగ్గిపోతుంది. చూసారా? సో, హాని రాహిత్యం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారాయన? హాని, రాహిత్యం. ఎవ్వరికీ కూడా మన ప్రవర్తన హాని కలిగించే విధంగా ఉండకూడదు. ఇతరుల్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించే విధంగా ఉండకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మనం చేసే తప్పు. టెంపుల్‌కెళ్తాం, గుడికెళ్తాం, ధ్యానం చెప్దామని ఎళ్తాం. మనందరం ధ్యానం చక్కగా చెప్తాం గదా! గుడికెళ్ళి అక్కడికెళ్ళిన తర్వాత అసలు దేవుడు లేడు, గీవుడు లేడు. నీలోనే దేవుడున్నాడు. నువ్వే దేవుడివి. ఇంక మొక్కులేంటి? ఆహ్, అదేంటి వేమన పద్యం చెప్తారు చూడండి. శిలలను చూసి అని ఏదో ఉంది గదా! పద్యము. ఆ పద్యం చెప్పి మీరు శిలలకెందుకు మొక్కుతున్నారు అని జెప్పి అక్కడికెళ్ళి విమర్శిస్తారు. అది సందర్భమా చెప్పండి? దానివల్ల ఏమవుతది? అక్కడుండేటువంటి భక్తుల యొక్క హృదయం దెబ్బతింటది. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అంతే గదా! మనకిష్టమైన భగవంతుడిని మనం పూజ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్లి పూజ లేదు, గీజ లేదు పడేయండంటే వాళ్ళెంత హర్ట్ అవుతారు. అంటే వాళ్ళకి హాని కలిగించామా లేదా? వాళ్ళ హృదయానికి గాయపరిచామా లేదా? మరి అవతలి వాళ్ళ హృదయానికి మనం ఎప్పుడైతే గాయం కలిగిస్తామో అప్పుడు మన చైతన్యం కుంచించుకుపోతుంది. సో, సమయము, సందర్భము, కాలాన్ని బట్టి మనము ఇతరులతో ప్రవర్తించాలి. ఇది చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనమేజయుడు సర్పయాగం మొదలుపెడతాడు. మనందరికీ తెలిసిందే. వాళ్ళ నాన్న పరీక్షిత్‌ని ఒక పాము కాటేసి చంపుతది అని తెలుసుకొని, ఈ పాములన్నిటిని చంపేయాలని జెప్పి ఆయన సర్పయాగం మొదలుపెడతాడు. ఎక్కడెక్కడుండే పాములన్నీ వచ్చి అగ్నిలో పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఆహ్, ఇంకా తక్షకుడు గూడా వస్తా ఉంటాడనమాట. పడిపోవాలి. అంటే ఆ మంత్రాలకి ఆ ట్రాన్స్‌లోకెళ్ళిపోయి అవి వచ్చి పరిగెత్తుకుంటొచ్చి అవే పడిపోతాయన్నమాట. ఆ మంత్ర శక్తి అలా ఉంటది. అయితే ఇంకా అందరూ వస్తూ ఉంటే ఆమె చెప్తది. మానసాదేవి చెప్తది. మానసాదేవి ఎవరు అంటే నాగరాజు వాళ్ళ చెల్లి అన్నమాట. ఆమె కొడుకుతో చెప్తది. అస్తిక మహామునితో చెప్తదన్నమాట. అయ్యా! నా వంశ నా నా పుట్టింటి వాళ్ళందరూ ఇలా మరణిస్తున్నారు. నా వాళ్ళని నువ్వు కాపాడు నాయనా అని చెప్పి బిడ్డనడుగుతది. అప్పుడు అస్తిక మహాముని వస్తాడన్నమాట. పరిగెత్తుకుంటా వచ్చి జనమేజయుడి దగ్గర కూర్చొని జనమేజయుడిని పొగుడుతాడు ముందు. అయ్యా! మీ వంశం ఎంత గొప్పదనుకున్నావు. మీ తాత అభిమన్యుడు సాక్షాత్తు కృష్ణుడి ద్వారానే సేవలందుకున్నాడు. ఇలాగా వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తాడు. మీ నాన్న ఎంత అద్భుతంగా పరిపాలించాడు. మీ తాతగారు అర్జునుడు ఎంత గొప్ప వ్యక్తి, ధర్మం కోసం నిలబడినాడు. ఇలాగా ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్తూ, మీరు ఇంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉండి, ఉన్నతమైనటువంటి వంశంలో ఉన్న మీరు, ఇలాగా అల్పమైనటువంటి పాముల్ని అలా చంపవచ్చా?
నోరు లేని జీవుల్ని ఆ విధంగా హింసించవచ్చా? ఒక్కసారి ఆలోచించు నాయనా అంటాడు. అప్పుడు వెంటనే జనమేజయుడు రియలైజ్ అవుతాడు. నిజమే కదా! నేను ఎంత గొప్ప వంశం నుంచొచ్చాను. నేనిలా ప్రవర్తించడం నాకు సరైంది కాదు గదా! అని వెంటనే త్యాగం ఆపేస్తాడు. అంటే సమయానుకూలంగా, సందర్భానుకూలంగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో, మనకు తెలియకుండానే మన చైతన్యం ఎక్స్‌పాండ్ అయిపోతది. అప్పుడు అస్తిక మహాముని ఎంతో హై లెవెల్‌కెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే అవతల వాళ్ళకి హాని కలుగుతున్నప్పుడు ఆపేసాడు గదా! అలాగా సమయ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడగలగాలి. ఇంకొక విషయం చెప్తారిక్కడ. ఏంటంటే ప్రేమ, సలహాల విషయంలో కూడా సరైన మోతాదు అవసరం. చూడండి. ప్రేమ, సలహాల విషయంలో. మనము ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపించేటప్పుడు, వాళ్ళకి సలహాలిచ్చేటప్పుడు సరైన మోతాదులో ఉండాల. అది డోస్ ఎక్కువ అవ్వకూడదు. మనం మన పిల్లల మీద ప్రేమ చూపిస్తాం. డోస్ ఎక్కువ పెంచేస్తాం. మన పిల్లల్ని అతి గారాబం చేసేస్తాం. దాంతోటి ఏమవుతుందంటే, వాళ్ళు ఎందుకు పనికిరానోళ్ళుగా తయారైపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి వాళ్ళ కొడుకు దుర్యోధనుడంటే విపరీతమైన ప్రేమ. అతి ప్రేమనమాట. అతి గారాబం. దాంతోటి చిన్నప్పుడు దుర్యోధనుడు ఏం చేసినా సరే తన్నేమనేవాడు గాదు. శకుని మామ కావాలని దుర్యోధనుడితో అన్ని అధర్మ పనులే చేపిచ్చేవాడు. అయినా సరే కొడుకు మీదున్న ప్రేమతోటి ఏం చేసేవాడు గాదు. ఏం అనేవాడు గాదు. ఇంకా సమర్థించేవాడు. అయ్యో! నా బిడ్డ మీద నేను ప్రేమ చూపించకపోతే ఎట్టా? నా బిడ్డే కదా నాకు. నాకు 2 కళ్ళు లేవు. కాబట్టి నా బిడ్డే నా ప్రాణం అన్నట్టుగా అతను ఏం చేసినా సరే ఆఖరికి భీముడిని నదిలో పడేసి విషం బెట్టి ఇన్ని చేసినా సరే చిన్న మాట గూడా అనడు. పనిష్ చెయ్యడు. దాంతోటేమైపోయింది చివరికి ధృతరాష్ట్రుడు చెయ్యి గూడా దాటిపోయినాడు. చివరికి తండ్రి మాటను గూడా దాటేసి, నా ఇష్టం అన్న స్థితికి దుర్యోధనుడు రావడం జరిగింది. దాంతోటేమైంది, సమస్త కురు సామ్రాజ్యం మొత్తం పతనం అవ్వడానికి అదే కారణమైంది గదా! అదే చిన్నప్పుడే నాయనా ఇది అధర్మం, నాయనా ఇది ధర్మం అని కనుక తనని పనిష్ చేసి, తనకి గనక చెప్పగలిగుంటే, అప్పుడు వేరే విధంగా ఉండేదేమో కదా! సో, మన పిల్లల మీద లేదు మన స్నేహితులున్నారు. అయ్యో! వాళ్ళెక్కడ దూరమైపోతారో అని చెప్పి, వాళ్ళు అధర్మం చేస్తున్నా కూడా మనము దాన్ని సపోర్ట్ చేశామనుకోండి, అదేమవుతది వాళ్ళకి హానవుతది గదా! ఏదో ఒక రోజు అది ఇబ్బంది కలిగిస్తది గదా! సో, అతి ప్రేమ ప్రేమ సరైన మోతాదులో లేకపోవడం వల్ల ఇతరులకి హాని కలిగిస్తాము. మనమేమనుకుంటాం నేను చాలా మంచిదాన్ని కదా! నేను చాలా మంచివాడిని కదా! కాబట్టి వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. వాళ్ళు ఏం చేసినా సరే తలకాయ ఊపాలి అనుకుంటాం. అదే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తది. ఓకే. 'బొమ్మరిల్లు ఫాదర్' గుర్తుందా మీకు? ఆ సినిమాలో 'ప్రకాష్ రాజు' వాళ్ళ కొడుక్కి అన్ని చేస్తాడు. ఇదిగో ఆఫీస్‌కెళ్ళి ఆ ఫైల్స్ చూడు అంటాడు. ఆఫీస్‌కెళ్ళి ఫైల్స్ ఓపెన్ చేశాక, మీ నాన్నగారు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసారండి. అన్నీ చేసేసామండి. ఇదిగో ఫైల్స్ మీద సంతకం పెట్టండి చాలు. అంటే హర్ట్ అయిపోతాడు. నీకేం కావాలో చెప్పు నాయనా అంటాడు. ఇతనే అన్నీ తెచ్చిపెడతాడు. ఇంక అతనికి ఏమన్నా చేతవుతదా చెప్పండి? ఫైనల్‌గా లాస్ట్‌లో అంటాడనమాట. నాన్న ఇప్పటికి కూడా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న అంటాడు. మనం గూడా బొమ్మరిల్లు ఫాదర్‌లాగా పిల్లల్ని పెంచుతున్నాం ఫ్రెండ్స్. అతి గారాబం, అతి ప్రేమ. దానివల్ల ఏమవుతది? వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడే స్థితిలోకి కాబట్టి ఆ ప్రేమ, తర్వాత సలహాలివ్వడం. 'ప్రకాష్ రాజ్' ఏం చేశాడు? ఏ ఏదైనా సలహా ఇస్తాడు. ఇచ్చిన సలహాని ఆయనే ఇంప్లిమెంట్ చేసి కొడుకు చేతిలో పెట్టేస్తాడు. ఇంక కొడుకేం నేర్చుకుంటాడు చెప్పండి? మనం కూడా ఆ విధంగా ఉన్నాము. అది ఏమవుతది అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తది. హాని కలిగిస్తది. అప్పుడు మన చైతన్యం ఏమవుతది? ఎక్స్‌పాండ్ అవ్వదు. ఓకే. ఒకవేళ సలహాలివ్వాల్సొస్తే ఇవ్వండి సలహాలు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చెయ్యండి. ఓషో గారు నదిలో ఈత కొట్టేవాళ్ళంట. ఎప్పుడు చిన్నప్పుడు 4 ఇయర్స్ టైంలోనే. అయితే ఆహ్, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పెరిగాడాయన. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసేదంటే, ఆయనెళ్లి నదిలో పెద్ద చెట్లుండేయంట. ఆ పై చెట్టు మీదకెక్కేసి, చెట్టు మీద నుంచి నీళ్ళల్లోకి దూకేవాడంట.
అప్పుడు ఏమవుతదో ఏంటో అని పోనీయకుండా వాళ్ళ అమ్మమ్మ ఆపలేదు. ఒక మనిషిని పంపించేదంట అతనితోటి. ఇదిగో బాబు ఏం చేస్తున్నా నువ్వు అడ్డుపడొద్దు. కానీ బాబుకేమన్నా ఇబ్బంది కలగకుండా నువ్వు ప్రొటెక్ట్ చెయి అని చెప్పి మనిషిని పంపించేది. చూసారా ఫ్రెండ్స్? అందుకనే ఓషో గారు ఈరోజు ఒక పెద్ద మాస్టర్ అయిపోయారు. మహాగురువైపోయారు. సో, మనము మన పిల్లలకి ఎంత ప్రేమనందించాలో అంత ప్రేమనే అందించాలి. ఎంత సలహాలివ్వాలో అంత సలహాలే ఇవ్వాలి. ఎవరికైనా సరే. పక్కన ఫ్రెండ్సొస్తారు. సలహా ఇస్తాం. ఇంకా ఆ సలహాని పాటించేదాకా సతాయిస్తాం వాళ్ళని. కాదు ఫ్రెండ్స్. వాళ్ళకివ్వాల్సిన స్వేచ్ఛను వాళ్ళకివ్వాలి. అప్పుడే మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, మనం చూపించే ప్రేమ కావచ్చు, సలహాలు కావచ్చు, మనం ఇచ్చేటువంటి జ్ఞానం కావచ్చు, ఎదుటి వారికి హాని కలిగించేలాగా ఉండకూడదు. అదేంటండి ప్రేమ ఎలా హాని కలిగిస్తది? ఇప్పుడే చెప్పుకున్నాం గదా! మన అతి ప్రేమ ఖచ్చితంగా ఆళ్ళకి హాని కలిగిస్తది. సో, ఇంకా ఎవరింటికన్నా ఎళ్ళామనుకోండి, ఎళ్ళినప్పుడు చాలా మంది అన్నము కొసరు కొసరు పెడతారు. నేను చాలా గొప్పగా మంచిగా పెడుతున్నాననుకుంటారు. వీళ్ళు పాపం మామూలు మంచిగా చెప్పగలిగే వాళ్ళైతే ఓకే. నాలాంటి మొహమాటస్తులనుకోండి, అయ్యో! కాదనలేక తినేసి తినేసి పొట్ట నొప్పి తెచ్చుకుంటాం. సో, ఒక్కసారి అడగండి, 2 సార్లు అడగండి. వద్దు అన్నారు. వాళ్ళకి తెలీదా ఎంత తినాలో? అవతలోళ్ళకి హాని కలిగించిందా లేదా? మనమేమనుకుంటాం, అమ్మ పంచభక్ష పరమాన్నాలు మా మేడంకి పెట్టాము అనుకుంటాం. కానీ మొహమాటంతోటి తిన్నోళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. సో, అలాగా చిన్న చిన్న విషయాల్లో కూడా మనము ఆ అవేర్‌నెస్ కోల్పోకుండా హాని రహితంగా ఎప్పుడైతే ఉంటామో మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. సరి అయిన స్థాయి, సరి అయిన తలం. ఆయన చెప్పిన పాయింట్స్. మనము ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి స్థాయిలో మనం మాట్లాడాలి. ఇప్పుడు మీ దగ్గర కాబట్టి నేను ఈ విషయాలన్నీ చెప్పగలుగుతున్నా. అదే మా బజార్‌లో బయట వాళ్ళ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇవన్నీ చెప్పాననుకోండి, వాళ్ళకి అర్థమవుతాయా చెప్పండి? వాళ్ళు నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు ఇలా చూస్తారు. అవునా కాదా? సో, మన విషయాలు, మనం చెప్పేటువంటి జ్ఞానం ఎవరికైతే అర్థమవుతదో వాళ్ళ దగ్గర మాత్రమే మనం మాట్లాడాలి. మా అక్క ఒకావిడుంది. ఆవిడేంటంటే ధ్యానం అదేది ఏదో వేరే టైపు ధ్యానమయితే చేస్తది. ఆమెకొక గురువున్నారు. పౌర్ణమికి ఎళ్తది. అక్కడేయో ప్రవచనాలు అవి, పాటలు అవి పాడుతది. సరే పెళ్ళిళ్ళకి అలాగా వస్తదా మా బంధువుల దగ్గరికి. వాళ్ళ దగ్గరికొచ్చి అదట్ట, ఇదిట్ట అంటే ఇంక మిగతా వాళ్ళందరూ ఇలా చూసి ఈ తిక్కలది ఊరికే మాట్లాడుతుంటది. ఏందేందో చెబుతుంటది. ఎవరికీ అర్థమై సావదు. అని జెప్పి పిచ్చిదాన్ని జూసినట్టు జూస్తారు. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఎదుటి వారి స్థాయి, మనం మాట్లాడేది అవగాహన చేసుకోగలిగే స్థాయి ఉందా? లేదా? అని మాట్లాడగలగాలి. ఓకే. అలాగే ఫస్ట్ ధ్యానం చెప్పడానికెళ్ళాం. అప్పుడేం చెప్పాలి ఆళ్ళకి? ఇవన్నీ చెప్తే ఎక్కుతాయా? చైతన్యము, వికాసము, అది, ఇది అని చెప్తే ఆళ్ళకెక్కుతాయా? వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకి ఏ స్థాయిలో అవగాహన అవుతదో, ఆ స్థాయిలోనే మనం బోధించాలి. లేదనుకోండి, ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, అప్పుడేమవుతది? వాళ్ళు భయంలోకెళ్ళిపోతారు. చైతన్యమేంటమ్మా? ఆత్మేంటమ్మా? సూక్ష్మ శరీరమేంటమ్మా? బయటికి రావడమేంటమ్మా? ఆ! ఈ ఊరి నాయనా ఎందుకొచ్చిన బాధలే అని జెప్పి ధ్యానంకి దూరమైపోతారు. అప్పుడు మన వల్ల కొంతమంది జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయినట్టే గదా! దానివల్ల ఏమవుతది? మన చైతన్యం ఎక్స్‌పాన్షన్ ఆగిపోతుంది. కాబట్టి ఎదుటి వారి యొక్క స్థాయిని బట్టి సరైన స్థాయి, సరైన తలంలో ఎలాంటి తలంలో ఎలాగ మాట్లాడాలి అన్నది తెలుసుకొని సరైన నిర్దేశకత్వం ఇవ్వగలగాలి. సరైన నిర్దేశకత్వం లేకపోతే ఏమవుతదంటే, తమ శక్తిని సరైనటువంటి మార్గంలో ఉపయోగించలేకపోవడం వల్ల వాళ్ళు నెగెటివ్‌గా మారిపోతారు. చూసారా ఫ్రెండ్స్? మనము వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకి అవగాహన అయ్యే విధంగా మనం మాట్లాడగలగాలి. వాళ్ళని సరైన మార్గంలో ప్రోత్సహించాలి. ఒక్కసారిగా హైలోకి తీసుకెళ్ళి భయపడేలాగా చేసి దానికి దూరం చేయకూడదు.
ఎవరైనా మన మన పిల్లలైనా సరే, వాళ్ళ స్థాయికి దిగి ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. చిన్న పిల్లలకి విషయం జెప్పాలి. అప్పుడేం చేయాలి? వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలి. లేదనుకోండి వాళ్ళకర్థం గాదు గదా! వాళ్ళు సరైన మార్గంలో ఉండలేక వేరే మార్గంలోకెళ్ళిపోతారు. సో, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఎనర్జీ ఉంటది. ఒక శక్తి ఉంటది. వాళ్ళకంటూ ఒక శక్తి ఉంటది. ఆ శక్తిని మనము ప్రోత్సహించాలి. అంతేగాని దాన్ని భయపెట్టి, బాధపెట్టి దాన్ని దూరం చేయకూడదు. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని లేదా నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి శక్తిని ఇంకొంచెం పదును పెట్టి ఉపయోగపడేలాగా చెయ్యాలి. ప్రతి వారు కూడా మంచివారే. వాళ్ళల్లో ఉండేటువంటి సృజనాత్మకతని వెలికి తీయగలిగితే చాలు. చూసారా ఫ్రెండ్స్? దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధ్యానం చేస్తాం. మనం ఏయో రకరకాల అనుభవాలు పొందుంటాం. అనుభవాలు పొందిన తర్వాత ఒక ఏ ఏ ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికెళ్ళి, ఇదిగో నేను ఇలాగ చేశాను, అలాగ చేశాను అని జెప్పి మన అతిశయోక్తిని మనం ఎప్పుడైతే చెప్తామో, అప్పుడు వాళ్ళేమవుతారు, వామ్మో! ధ్యానం చేస్తే పిచ్చోళ్ళయిపోతారు బాబోయ్! అని జెప్పి పారిపోతారు. ఎంతమంది అలాగా ఇదేంటి ధ్యానం చేస్తే అదంట, ఇదంట నాకొద్దురా బాబోయ్! అనుకునేవాళ్ళు చాలా మంది. ఎళ్ళిపోయినోళ్ళు చాలా మందున్నారు. కాబట్టి మనం అతిశయోక్తితోటి మనం అలా భయపెట్టకూడదు. వాళ్ళ స్థాయిని బట్టే మనము అవగాహన పరిచేలాగా చెయ్యాలి. నెక్స్టు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వగలగాలి. వాళ్ళ శక్తి దేనిలో అయితే ఉందో దాన్ని పదును పెట్టుకునేలాగా చేసి, దాన్ని ఉపయోగించుకునేలాగా మనం చెయ్యాలి. లేదనుకోండి వాళ్ళు నెగెటివ్ మార్గంలోకెళ్ళిపోతారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్ణుడు. కర్ణుడికి చిన్నప్పటి నుంచి విలువిద్య అంటే చాలా ఇష్టం. ఆయనేం చేస్తాడంటే విలువిద్యని చిన్నప్పుడే బాగా చక్కగా నేర్చుకొని రాజుగారొస్తున్నారు అని జెప్పి రాజ్యంలోకి పాండురాజు పెళ్లి చేసుకొని వస్తుంటాడనమాట. ఆమె ఎవరు? పాండురాజు భార్య పాంచాలి. పాంచాలి కాదు. ఆమె పేరేం పేరు? మరి ఆహ్, స్ కుంతి. కుంతీదేవి. కుంతి మాతను తీసుకొని మాద్రి సెకండ్ భార్య మాద్రి. సో, కుంతీదేవిని తీసుకొని రాజ్యంలోకొస్తా ఉంటాడు. వస్తుంటే రాజుగారికి నా టాలెంట్ ఏంటో చూపించాలి అని జెప్పి కర్ణుడు తన బాణాలతోటి దూరం నుంచే కనపడకుండా పూల వర్షం కురిచేలాగా చేస్తాడనమాట. అంతే పాండురాజు స్టన్ అయిపోయి ఎవరీ పిల్లోడు ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పి హ్యాపీ అవుతాడు. హ్యాపీ అయిన తర్వాత రాజ్యంలోకెళ్ళాక భీష్మ పితామహుడికి తెలుస్తది. తెలిసి ఎవరు అతను అంటే ఆ రథసారథి కొడుకు. ఒక రథసారథి కొడుకైనటువంటి కర్ణుడు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడా? విలువిద్య అనేది ఒక రాజకుమారులకు మాత్రమే చెందింది. కాబట్టి నీ కొడుకుని దాన్ని ఆపేయమని జెప్పు. ఈ రాజ్యంలో నుంచి దూరంగా ఎళ్ళిపొమ్మని జెప్పు అని జెప్తాడు రథసారథికి. అంతే రథసారథి ఏం చేస్తాడు వాళ్ళ కొడుక్కి చెప్తాడు. కర్ణుడికి చెప్తాడు. నువ్వు ఇది చేయడానికి వీల్లేదు అని. కానీ కర్ణుడికేమో ఇష్టం. అదే ఆ కర్ణుడిని తీసుకొచ్చి వీళ్ళ సైన్యానికి అధికారిగా పెట్టుంటే, సైన్యంలో చేర్చుకొనుంటే ఆ విలువిద్యతోటి ఇతను చక్కగా రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకునేవాడు గదా! అప్పుడు అతను నెగెటివ్‌గా ఉండేవాడు కాదు గదా! ఆ నెగెటివ్ మైండ్‌లో నుంచి బయటకొచ్చేవాడు గదా! సో, మనము సరైన విధంలో వాళ్ళకి ప్రోత్సహించినప్పుడు, ఆ నెగెటివ్ వైపుకి వెళ్ళకుండా మనం కాపాడిన వాళ్ళవుతాము. అప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. కృష్ణుడినడుగుతాడు కర్ణుడు. చిన్నప్పటి నుంచి నాకు అవమానాలే ఎదురయ్యాయి. నన్నెవరు గౌరవించలేదు. మరి నేను ఎదురు తిరగడంలో తప్పేముంది అంటాడు. కృష్ణుడు జెప్తాడు. మరి నాకు జరిగిన అవమానాల సంగతేంటి? నాకొచ్చిన కష్టాల సంగతేంటి? నేను ఆ కష్టాలన్నిటిని ఎదుర్కొంటూ, అవమానాలన్నిటిని ఎదుర్కొంటూ ధర్మం వైపుకెళ్ళాను. నువ్వేమో అధర్మం వైపుకెళ్ళావు. కాబట్టి నువ్వు పనిష్ చేయబడతావు అంటాడనమాట.
ఇప్పటికైనా ఇబ్బంది లేదు. ధర్మం వైపుకు రా. నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావంటాడు. సో, అదే కర్ణుడిని కనుక సరైన మార్గంలో నడిపించడానికి, సరైన విధంగా ప్రోత్సహించగలిగుంటే కథ వేరే ఉండేది కదా! అవునా కాదా? సో, మనం కూడా మన ఎదురుగా ఉండే వాళ్ళని, మన మన దగ్గర మనకి తెలిసినటువంటి వాళ్ళని మనము సరైన విధంలో ప్రోత్సహించడం అనేది చేసినప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సరైన తలం. ఎక్కడ పడితే అక్కడ. ఏది పడితే అది చెప్పకూడదు. ఒకసారి ఏమైందంటే హిమాలయాలకెళ్ళాము. హిమాలయాల టూర్‌కెళ్తే అక్కడ ఏంటంటే పాంప్లెట్స్ పంచాలన్నమాట. ఓ ఓ ఒక బస్సులో ఒకతనొచ్చాడు. వచ్చి పాంప్లెట్స్ పట్టుకొని ఒక చోట దిగారన్నమాట. ఏంటి కండిషన్ ఏంటి చెప్పనా? మా బస్సు లోయలోకి డౌన్ అయిపోయింది. చావు బతుకుల మధ్యలో ఉన్నాము. సరే వాష్‌రూమ్‌కెళ్ళాలని అందరూ దిగి ఎళ్తుంటే అక్కడ ఇంకొక అతను ఆహ్, వాష్‌రూమ్‌కెళ్ళున్నాడనమాట. వా వాష్‌రూమ్‌కెళ్ళున్నప్పుడు అక్కడికెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ధ్యాన్ కరో అని చెప్తున్నాడు. అది సరైన స్థలమేనా చెప్పడానికి చెప్పండి? సో, మనము చేసేటువంటి పని సరైనటువంటి తలంలో చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది చెయ్యకూడదు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఏకత్వ భావన. మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవ్వాలంటే, మన ఇన్నర్ సెల్ఫ్ అలైన్ అవ్వాలంటే, మనము థర్డ్ పాయింట్ ఏకత్వ భావనలో ఉండాలి. తర్కం గారు చెప్పినటువంటి పాయింట్స్ అన్నమాట. ఏకత్వ భావన అంటే ఏంటంటే, మన లోపల, మన బయట 2 కూడా వేరుగా ఉండకూడదు. లోపల, బయట ఒకేలాగా ఉండాలి. హనుమాచార్యులు చెప్తారు గదా! భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తలవరే. భావంలో ఏమో ఒకటి తలుస్తాము. బాహ్యంలో ఇంకొకటి తలుస్తాం. మన ఇంటికి బంధువులొచ్చారు. బంధువులు రాంగానే లోపలేమో అయ్యో! ఇప్పుడొచ్చారు వీళ్ళకి వండి పెట్టాలో ఏంటో టైం గాని టైంలో ఎక్కడ వండి పెడదాంరా బాబు మనసులో. పైకేమో రండి, రండి, రండి భోంచేద్దురు రండి. పర్వాలేదు రండి, రండి. ఇవన్నీ మనకు అనుభవాలే. ఇలాగా భావంలో ఒకటి, బాహ్యంలో ఒకటి. లోపలేమో రగిలిపోతుంటాం, తిట్టుకుంటుంటాం. పైకేమో ప్రేమ కురిపిస్తా ఉంటాం. చూసారా ఫ్రెండ్స్? ఇంకెక్కడుంది? భావంలో, బాహ్యంలో 2 చోట్ల ఒకటే ఉన్నప్పుడే మనలో ఏకత్వ భావనొస్తుంది. అప్పుడే మనము ప్రతి వారిని ఏకత్వ భావన ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళని సరైన చోట ఉంచి వాళ్ళ పనిని ఆహ్, నిర్వహించేలాగా వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం తప్ప ఎవరిని తిరస్కరించం. ఏకత్వ భావం లేదనుకోండి, ఛీ! వీడు మంచోడు గాదు, వీడు పనికిరాడు స్టాంపేసి పక్కన పెడతాం. పైకేమో మళ్ళీ ప్రేమగానే ఉంటాం. లోపలేమో ఛీ! వీడికి ఎలాంటి అవకాశాలు ఇవ్వొద్దు. ఆ! లోపల ఒకటి, పైకి ఇంకొకటి. అలా ఉన్నప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవ్వదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే భావములోన, బాహ్యమునందున గోవింద గోవింద అని తలుస్తామో అప్పుడు మాత్రమే మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతది. ఇంకా మనం ఎప్పుడు కూడా నేను గొప్పదాన్ని, మన అతిశయాన్ని మనము ఎప్పుడు గూడా వదులుకోలేకుండా ఉన్నాము అంటే, ఏకత్వ భావాన్ని పెంచుకోలేము. నేను డిఫరెంట్ అని అనుకున్నన్ని రోజులు మనలో ఏకత్వ భావం రాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే దాన్ని వదులుకుంటామో, అప్పుడు అందరితోటి నేను నువ్వు ఈక్వల్ అబ్బా! కాకపోతే ఇక్కడ ఒక లీడర్ కావాలి గాబట్టి, ఈడ లీడర్‌గా ఉన్నామంతే. మీ అందరికి మీ అందరి నుంచి సలహాలు తీసుకుంటూ, మీ అందరికి సలహాలిస్తూ మనందరం ముందుకెళ్తాం అని ఎప్పుడైతే ఆ భావనలో ఉంటామో, అప్పుడు మాత్రమే ఎవరికి ఏ పని ఇవ్వాలి, ఎవరికి ఏ పని అప్పజెప్పాలి అని సరైన మార్గంలో ఎళ్ళగలుగుతాం. మూలం నుంచి, మన లోపలుండే మూలం నుంచి ఆ వేర్పాటువాదాన్ని నువ్వు వేరు, నేను వేరు, నేనెక్కువ, నువ్వు తక్కువ ఇలాంటి భావనల్ని తీసేసి ఈక్వాలిటీ అన్న దానిలోకి మనం రావాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాముడు. రాముడు లంక మీదకి యుద్ధానికెళ్తాడు. మనందరికి తెలిసిందే సీతామాతను తీసుకురావడం కోసం. యుద్ధానికెళ్ళినప్పుడు ఏమవుతదంటే సగం యుద్ధం జరిగిపోయిన తర్వాత విభీషణుడు వస్తాడు.
అన్నని వదిలేసి వస్తాడు. రాముడి దగ్గరికొస్తాడు. అప్పుడు యాక్చువల్‌గా అయితే రాముడు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చక్రవర్తి గదా! అవునా కాదా? కానీ రాముడు ఏకత్వ భావంలో ఉన్నటువంటి వారు కాబట్టి ఆయనేం చేస్తాడంటే అందరిని సమావేశపరుస్తాడు. సమావేశపరిచి మరి విభీషణుడు మన దగ్గరికి రావాలనుకుంటున్నాడు. మనం ఏం చేద్దాం? అతన్ని మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని సలహాలడుగుతాడు. సో, మనం ఎప్పుడైతే ఏకత్వ భావంలో ఉంటామో, అప్పుడు మాత్రమే అందరి సలహాలు తీసుకొని, అందరి సహాయాన్ని అందుకుంటూ మనం ముందుకెళ్ళగలుగుతాం. అందరిని గౌరవించగలుగుతాం. ఎప్పుడైతే అలా ఉంటామో, మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. ఒకసారి ఏమవుతదంటే, కృష్ణుడు యుద్ధం చేస్తా ఉంటారు గదా! అర్జునుడు ఇద్దరు యుద్ధం చేస్తా ఉంటారు గదా! యుద్ధం చేస్తా ఉన్నప్పుడు దుర్యోధనుడిని తిడతాడనమాట అర్జునుడు. తిడితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు. అతను పెయిన్ ఫీల్ అవుతాడు. దుర్యోధనుడికి బాగా దెబ్బలు తగిలి పెయిన్ ఫీల్ అవుతా ఉంటాడు. వెధవ అని జెప్పి తిడతా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడితోటి. "అలా అలా మాట్లాడకు. అతను ఎవరనుకున్నావు? నేను కాదా? అతను బాధపడితే ఆ బాధ నాకు రాదా?" ఎందుకు అలా అన్నాడు కృష్ణుడు? ఏకత్వ భావన ఉంది కాబట్టి. అతను నేను ఒకటే. కాకపోతే గుణాలలో తేడాల వల్ల అతని గుణాల వల్ల అతను అలా ప్రవర్తిస్తున్నాడు. కానీ లోపలుండే చైతన్యం అంతా ఒకటే కదా! కాబట్టి ఎవరిని అలా దూషించకు అని చెప్తాడు. బాబా సచ్చరిత్రలో గూడా చదువుతాం మనం. ఒక కుక్కని ఒక వ్యక్తి కొడతాడు. కొడితే అతను లోపలికి రాగానే "అబ్బా! ఎంత గట్టిగా కొట్టాడురా! నా నడుము ఎంత నొప్పొచ్చిందిరా" అంటాడు బాబా. ఇంకొకసారి గుర్రాన్ని బెల్ట్ తీసుకొని కొడతాడు ఒక వ్యక్తి. బాబా దగ్గరికొచ్చిన తర్వాత అక్కడేమో నన్ను బెల్ట్ తీసుకొని కొట్టాడు. ఇక్కడేమో వచ్చి దండం పెడుతున్నాడు. ఎంత దొంగ వెధవ వీడు అంటాడు. అదేంటి బాబా నేను నిన్నెప్పుడు కొట్టాను బాబా అంటే జుబ్బా ఎత్తి చూపిస్తాడు. ఎనకాల ఈపుకి 2 దెబ్బలు పడుంటాయి. అప్పుడు ఆయనకి అర్థమవుతది. ఓహో! గుర్రాన్ని కొడితే బాబాకి తగిలిందా అది. చూసారా ఫ్రెండ్స్ ఏకత్వ భావన. అలాంటి ఏకత్వ భావనలో ఉన్నాము అంటే ఇతరుల్ని మనం ఇంకేమన్నా మాట్లాడగలుగుతామా చెప్పండి? ఇతరుల్ని మనం ఏమన్నా దూషించగలుగుతామా? మనల్ని మనం దూషించుకున్నట్టే గదా! ఇతరుల్ని దూషిస్తే. ఇతరుల్ని తిడితే, ఇతరుల్ని బాధ పెడితే, కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఏకత్వ భావంలో ఉంటామో, అప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. ప్రజ్ఞా ప్రకాశం, ప్రేమ, పట్టుదల. ప్రజ్ఞా ప్రకాశం, ప్రేమ, పట్టుదల. నిరంతరం మనము ప్రజ్ఞా ప్రకాశంలో జీవించాలి. ప్రజ్ఞుంది అందరికి. మనందరిలోని ప్రజ్ఞుంది. కానీ దాన్ని ప్రకాశింప చెయ్యట్లేదు. అందరికీ జ్ఞానం తెలుసు. నాలెడ్జ్ తెలుసు. కానీ దాన్ని ప్రకాశింప చేయట్లేదు. ఎందుకు అంటే మనలో ఒక మూర్ఖత్వం ఉంది. మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని వదిలినప్పుడు మాత్రమే ప్రజ్ఞా ప్రకాశం అనేది బయటపడుతుంది. నిరంతరం సరియైనటువంటి జ్ఞానంతో ప్రతి సందర్భంలోనూ మనం ప్రవర్తించగలిగినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రజ్ఞా ప్రకాశం వికసిస్తూ ఉంటుంది. ఓకే. నేనింతే. నేనిలాగే ఉంటా. నేను మోనార్క్‌ని. నన్నెవరు మోసం చేయలేరు అన్నట్టు మనం ఉంటే మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవ్వదు ఫ్రెండ్స్. ఓకే. ప్రతి ఒక్కళ్ళని అంగీకరించగలగాలి. ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడిని తీసుకుందాం. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒకసారి ఒక దొంగ వస్తాడు. వచ్చి బుద్ధుడి దగ్గర ప్రవచనం తీసుకొని అతని దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలి అనుకుంటాడు. కరెక్ట్‌గా అతనొచ్చేప్పటికి గౌతమ్ బుద్ధుడు రూమ్‌లో ఉండడు. బయట భిక్షాటనకెళ్ళుంటాడు. ఈయన బుద్ధుడి రూమ్‌లో తిరుగుతా ఉంటే, "ఒరేయ్! దొంగ వెధవొచ్చాడురా! బుద్ధుడి రూమ్‌లో తిరుగుతున్నాడురా! ఏం తీసుకెళ్తాడో ఏంటో" అని అందరూ కలిసి పట్టుకొని కట్టేస్తారు. గుంజకి కట్టేసి అతను ఎవరు ఏంటి అని చూస్తా ఉంటే వాళ్ళల్లో ఒకతను తనకి దివ్య దృష్టి ఉంటదనమాట. గత జన్మలు చూడగలిగే శక్తి. అతనేం చేస్తాడంటే ఇతన్ని చూసి వీడు ఎన్నో జన్మలుగా దొంగ వెధవ. ఈ జన్మలో గూడా దొంగగానే వచ్చాడు. కాబట్టి ఇతన్ని బతకనీయకూడదు. తన్నండ్రా తన్నండి అని జెప్పి బెల్ట్ తీసుకొని కొడతా ఉంటాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడొస్తాడు.
వస్తే ఏంటి ఏం చేస్తున్నారంటే, "ఏవండీ ఇతను చాలా దొంగ వెధవండి. ఇతను కరెక్ట్ కాదండి. మీ రూమ్‌లో తచ్చాడుతున్నాడు" అంటే అతన్ని అడుగుతాడు. "ఏంటి నాయనా ఎందుకొచ్చావంటే" "అయ్యా మీరు మహా గురువు కదా! మీ దగ్గర నుంచి కొంచెం జ్ఞానం తీసుకుందామనొచ్చానయ్యా" అంటాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, "చూసారా అతను జ్ఞానం తీసుకుందామనొచ్చాడు. దొంగతనం చేయడానికి రాలేదు. మీరెంత తప్పు చేశారు చూడండి" అంటే, "లేదయ్యా ఇతను పనిషబుల్. ఎందుకంటే గతంలో అనేక జన్మల నుంచి దొంగయ్యా ఇతను" అంటాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడనమాట, "ఎవరి గుణాలు వాళ్ళని ఇబ్బంది పెడతాయి. మీకేంటి? సరే అతను దొంగయితే కావచ్చు. ఆ దొంగ తాలూకి కర్మల్ని తనే అనుభవిస్తాడు గదా! మీకేంటి?" మన గుణాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అవతల వాళ్ళ గుణాలు అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాయి. కానీ మనం తీసుకుంటేనే వాటితో మనం డిస్టర్బ్ అవుతాం. కాబట్టి మీరు అర్జెంట్‌గా అతన్నొదిలేయండి. చూసారా? ప్రజ్ఞా ప్రకాశం. గౌతమ బుద్ధుడు ఎంత ప్రజ్ఞను ఉపయోగించి ప్రకాశింపచేశాడు. మనకి జ్ఞానం ఉంటది. కానీ దాన్ని ప్రకాశింప చేయలేకపోతున్నాం. ఎందుకంటే మూర్ఖత్వం. ఇదిగో ఆడు దొంగోడు. అవతల అన్నాడు గూడా జ్ఞానే గదా! బుద్ధుడి దగ్గర ఎన్నాళ్ళ నుంచో సాధన చేస్తున్నాడు గదా! కానీ అతనెందుకు అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు? మూర్ఖత్వం. వీడు ఎన్నో జన్మలుగా దొంగగున్నాడు. ఇప్పుడు గూడా దొంగ. వీడు మారే ప్రసక్తే లేదు. ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్? అలా మూర్ఖత్వంలో మనం ఎప్పుడైతే ఉంటామో ప్రజ్ఞా ప్రకాశం మన నుంచి ప్రకాశింప చెయ్యలేము. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు మన మాటలు అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవుతాయా లేదా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ ఈ దీనికి చెప్పాలంటే సీతామాత దగ్గరికి ఆంజనేయ స్వామి ఎళ్తాడు. యాక్చువల్‌గా వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోరు గదా! సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాతే గదా ఆంజనేయ స్వామి పరిచయం అవుతాడు. సో, సీతమ్మకి ఆంజనేయ స్వామి మొహం తెలీదు. ఆంజనేయ స్వామికి సీతమ్మ మొహము తెలీదు. అప్పుడు ఆయన ఎళ్తాడు. ఎళ్లి ఈమ చెట్టు కింద కూర్చొని దిగాలుగా ఉందంటే ఈవిడే సీతమ్మ తల్లి అయ్యుంటది అని చెప్పి ఎళ్తాడు. ఎళ్లి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఓకే. ఈమె సీతమ్మ తల్లి. అయితే ఈమెతో ఎలా మాట్లాడి ఇప్పుడు నేను స్టార్టింగే రాముడన్నాననుకోండి, అసలే బెంగలో ఉంది. మరి రాముడికి ఏమైపోయిందో అని భయపడతది కదా! కాబట్టి నేనలా మాట్లాడకూడదు అని జెప్పి, ఆయన బాగా ఆలోచించి, ముందుగా రాముడు అని అనకుండా, "క్షేమమేనమ్మా తల్లి నీ రాముడు. క్షేమమేనమ్మా" అని వాడతాడనమాట పదం. చూసారా ఫ్రెండ్స్? సో, అవతల వాళ్ళ స్థితిని బట్టి మనము మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి స్వాంతననివ్వాలే కానీ, వాళ్ళని ఒక క్షణకాలం పాటు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి నేర్పిస్తున్నాడు. అదే ప్రజ్ఞా ప్రకాశం అంటే. జ్ఞానం ఉంటది. ఎంత జ్ఞానం ఉంటే ఏంటి లాభం? మనం మన తొందరపాటు మాటలతోటి ఎంతమందిని ఎలా ఇబ్బంది పెడుతున్నాం. అప్పుడేమవుతది? మన చైతన్యం ఎక్స్‌పాన్షన్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. సో, అవతలి వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఎలా ఉండాలి, ఏంటి అనేది నేర్చుకోవాల్సుంటుంది. నెక్స్ట్ ప్రేమ. ప్రేమ అంటే ఏంటి అంటే, ఈక్వల్ ఆఫ్ లవ్. మనందరికీ తెలిసిందే ప్రేమ మనందరం చూపిస్తూనే ఉంటాం. అయితే అందరి పట్ల ఈక్వల్ ఆఫ్ లవ్‌లో ఉన్నామా లేదా? కూతురు పట్ల ఒక రకమైన ప్రేమ, కోడలు పట్ల ఇంకో రకమైన ప్రేమ, భర్త పట్ల ఒక రకమైన ప్రేమ, తల్లి పట్ల ఇంకొక సారీ అత్త పట్ల ఒక రకం, అమ్మ పట్ల ఒక రకం. ఇలా అంటే యాక్షన్స్ వేరే ఉండొచ్చు. అమ్మతో ఉన్నంత ఫ్రీగా అత్తతో ఉండలేం. కానీ లోపల ఆ ప్రేమ తత్వం అనేది ఈక్వల్‌గా ఉండాలి. యాక్షన్స్ వేరే ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్త తిట్టిందనుకోండి అస్సలు ఒప్పుకోం. అదే అమ్మ తిడితే నోరు మూసుకొని ఉంటాం గదా! నా అమ్మే గదా తిట్టింది పోనీలే పెద్దది. దాని బుర్ర సరిగ్గా పని చేయలేదు. అలాగా అత్త దగ్గర అనుకోలేం. ఎందుకంటే మన లోపల ఈక్వల్ ఆఫ్ లవ్ లేదు. ఇంకొకటేంటంటే ఇది నార్మల్‌గా ఈక్వల్ ఆఫ్ లవ్ ప్రేమ గురించి. అయితే అసలైన డీప్‌గా ఉండే ప్రేమ తత్వం అంటే ఏంటి అంటే, ఉన్నత స్థాయిలో సమాచారం నెరపడం. ఉన్నత స్థాయిలో హై లెవెల్‌లో మనం సమాచారాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పంపించగలగడం. సో, ఉన్నతంగా ఆలోచించడం. అవతల వాళ్ళ స్థానంలో నుంచి ఆలోచించడం. అవతల వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఆలోచించడం. వాళ్ళ ఆత్మస్థితిని అర్థం చేసుకుంటూ ఆలోచించడం. అదే ప్రేమంటే ఫ్రెండ్స్.
నెక్స్ట్ పట్టుదల. మనము ఒక పని చెయ్యాలి అనుకున్నాం. ఒక మంచి విశ్వకార్యం చెయ్యాలి అనుకున్నాం. ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. వెంటనే ఏం చేస్తాం? నాకెందుకొచ్చిందిలే అబ్బా! దీన్ని వదిలేద్దాం. నాకెందుకు అంత బాధ? అవునా కదా? సో, పట్టుదలకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే భగీరథుడు ఫ్రెండ్స్. భగీరథ ప్రయత్నం మనందరికీ తెలిసిందే. భగీరథుడు ఏం చేస్తాడంటే భూమి మీదకి గంగామాతని తీసుకురావాలనుకుంటాడు. తపస్సు చేస్తాడు. గంగామాత ప్రత్యక్షమవుతది. ఓకే. నేను రావడానికి రెడీ. కాపోతే నేనొస్తే భూమి బద్దలైపోతది. నా శక్తిని తట్టుకోలేదు. ఆ ఫోర్స్‌ని తట్టుకోలేదు. కాబట్టి ఆ ఫోర్స్‌ని తట్టుకోగలిగేది ఎవరు? శివుడు. కాబట్టి శివుడిని తపస్సు చెయ్యి. శివుడు గనక అడ్డు పెడతానంటే నేనొచ్చేస్తానంటది. మళ్ళీ భగీరథుడు సరే ఇంక నా వల్ల కాదులే ఇంత తపస్సు చేశాను. గంగామాత ఈ మాట అనిపోయిందని ఆగిపోయాడా చెప్పండి? మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. శివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. గంగని తీసుకొచ్చాడు. అంటే మనం ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టాము అంటే అది పూర్తయ్యే వరకు మనం పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రజ్ఞా ప్రకాశం, ప్రేమ, పట్టుదల. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ నిర్భీతి. ఫిఫ్త్ పాయింట్ నిర్భీతి. నిర్భీతి అంటే ఏంటంటే మనకంటూ కొన్ని సొంత ఆసక్తులుంటాయి. మన పర్సనల్ వ్యక్తిగతంగా కొన్ని ఆసక్తులుంటాయి. వాటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా పని చేయగలగడం, అందరి కోసం పని చేయగలగడం, ఇతరుల సంక్షేమం కోసం మనం చిన్న చిన్న నష్టాలనైనా సరే భరించగలగడం, నిజాయితీగా ఇతరులకి తోడ్పడడానికి ప్రయత్నం చేయడం. నిజాయితీగా ఇతరులకు తోడ్పడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతదంటే అదృశ్య చైతన్యాలు మనల్ని రక్షిస్తాయి. చైతన్యం ఎక్స్‌పాండ్ అవ్వటం ఒకటి, మనకి ఎప్పుడు ఏ ప్రొటెక్షన్ కావాలో ఆ ప్రొటెక్షన్ అందించడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంటది. ఎప్పుడు? మన సొంత వ్యక్తిగత ఆసక్తుల్ని వదులుకొని మనం గనక యూనివర్స్ కోసం వర్క్ చేయడానికి రెడీ అయిపోతే. అప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతది. పత్రి సార్‌ని చూడండి. ఆయనంట ధ్యానం చెప్పడం కోసం 100 కిలోమీటర్లు బస్సెక్కి ఎళ్లి ఒక్క మనిషి కోసం ఎళ్లి ధ్యానం జెప్పొచ్చేవాడంట. కొంతమంది నన్ను తాగాలంటే తాగడానికి పోపిచ్చి మరీ ధ్యానం జెప్పొచ్చేవాడంట ఆయన. ఒక్కరి ఇద్దరి కోసం. వందల కిలోమీటర్లు ఎళ్ళొచ్చేవాడంట. మనం ఏం జేస్తున్నాం? మనం ఎవరికన్నా అలా చేయగలుగుతున్నామా? సో, ఆయన చైతన్యం అంత ఎక్స్‌పాండ్ ఎలాగయిందబ్బా? అంటే ఆయన, ఆయన సొంత ఆసక్తుల్ని అందరిలాగా హాయిగా భార్య పిల్లలతో ఉండొచ్చు గదా! ఉద్యోగం చేసుకొని చక్కగా ఉండొచ్చు గదా! ఆయనకేం బట్టే. కానీ తన సొంత ఆసక్తులన్నిటిని వదులుకొని అందరి కోసం లేదు లేదు నేను తెలుసుకున్న ధ్యానం వీళ్ళందరూ తెలుసుకోవాలి. వాళ్ళ చైతన్యం ఎక్స్‌పాండ్ అవ్వాలి అని చెప్పి అందరి కోసం పనిచేశాడు ఫ్రెండ్స్. ఓకే. ఎప్పుడైతే ఆయన అలా ఇతరుల సంక్షేమం కోసం అలా పని చేయడం మొదలుపెట్టాడో చివరికి ఏమైంది? ఏసీ కార్లు, ఫ్లైట్‌లు, బస్‌లో ఏ రోజన్నా వచ్చాడా? ఎలా వచ్చిందదంతా? పైగా జాబ్ గూడా లేదు. అప్పుడు జాబ్ ఉన్నా సరే బస్‌లో తిరిగాడు. జాబ్ లేనప్పుడు ఫ్లైట్‌లలో తిరిగాడు. ఎలా వచ్చిందది? తన చైతన్యం ఎక్స్‌పాండ్ అయింది. ఎందుకు ఎక్స్‌పాండ్ అయింది? ఇతరుల కోసం ఆలోచించాడు. తన సొంత ఆసక్తుల్ని పక్కన పెట్టాడు. అలాగే రామానుజాచార్యులు. ఈ రోజుకి కూడా మనము రామానుజాచార్యుల కోసం చెప్పుకుంటున్నాం గదా! మహాగురువుగా ఆయన్ని పూజిస్తున్నాం గదా! ఎలా వచ్చింది ఆయనకి అంటే, ఆయన గురువుగారు చెప్పారంట. మంత్రం చెప్పారంట. మంత్రం చెప్పి, "ఒరేయ్! దీన్ని బయటికి చెప్పకూడదు. ఎవరికన్నా చెప్పావంటే, బయటికి చెప్పావంటే నీ తల 1000 వక్కలైపోతదిరా" అని చెప్పాడంట. ఆయనేం చేశాడు? మార్నింగ్ లేసొచ్చి మంత్రం పెద్దగా గుడి పైకెక్కి చెప్పడం మొదలుపెట్టాడంట మైక్ తీసుకొని. గురువుగారు పరిగెత్తుకుంటొచ్చారు. "ఒరేయ్! ఏం చేస్తున్నావురా? ఏంట్రా?" అంటే, "అయ్యా! ఈ మంత్రం ద్వారా వీళ్ళందరికీ జ్ఞానమొస్తే, మన ఊర్లో వాళ్ళందరికీ మోక్షమొస్తే, నా తల 1000 వక్కలైనా పర్వాలేదయ్యా." ఎక్కడన్నా స్వార్థం ఉందా చెప్పండి? నిర్భీతి అంటే అదే ఫ్రెండ్స్. అందరి కోసం మనల్ని మనం కొంచెం వదులుకోగలగడమే నిర్భీతి. ఇంకా ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చూడండి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? నేనే దేవుడిని అని జెప్పి చెప్తాడు. ఆ నారాయణుడిని పూజించొద్దు అని జెప్తాడు.
అయితే ఈయన నువ్వు దేవుడేంటి? నారాయణుడు దేవుడు అని జెప్తాడు. వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అంతే అందరూ గురువుగారు ప్రహ్లాదుడికి అప్పజెప్పి ఎళ్ళిపోతాడనమాట. బయటికెళ్ళొచ్చే లోపు ఆ పిల్లలందరికీ చెప్తాడు నారాయణ మంత్రం అని. మా నాన్న కొడతాడేమో, తిడతాడేమో ఏం భయం లేదు. సత్యం చెప్పాలంతే. హ్మ్. వాళ్ళందరితో చెప్తాడు. గాలిని బంధించి హఠించే దానితో పని లేదు. జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు. చూసారా? ఎక్కడ భయం లేదు. వాళ్ళ నాన్నే అడ్డుపడుతున్నాడు. అయినా సరే నారాయణ మంత్రం అందరికి చెప్పాల్సిందే. నువ్వు పాములతో కరిపిస్తావా? కరిపించుకోబ్బా! ఆ! నా ఈ ఈ మంత్రాన్ని నేను అందరికి చెప్పాల్సిందే. భగవంతుడిని అందరికీ పరిచయం చేయాల్సిందే. చూసారా ప్రహ్లాదుడి యొక్క నిర్భీతి. నెక్స్ట్ ఇంకొకళ్ళని చెప్పాలంటే నచికేతుడు. ఈయనమ్మా ఇంకేం చేశాడు? ఈయన కూడా అంతే వాళ్ళ నాన్నని విభేదిస్తాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేస్తుంటాడు. ఆ క్రతువులో గోవుల్ని దానం ఇవ్వాలన్నమాట. అది రూలు. బ్రాహ్మణులకి గోవులు దానం ఇవ్వాలి. 1,00,000 గోవులు దానం ఇవ్వాలి. అయితే ఈయనేం చేస్తాడంటే, ఒట్టిపోయిన గోవులు అంటే పనికొచ్చే పాలిచ్చే గోవులనిస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఈయనేం చేస్తాడు, ఎలాగో గోవులను దానం ఇయ్యాలి. ఏయితే ఏంటి అని చెప్పి పనికిరాని గోవులన్నిటిని రెడీ చేస్తాడు. రెడీ చేసి ఇవ్వడానికి మొదలుపెడతాడు. నచికేతుడెళ్తాడు. నాన్న గోవుల్ని దానం ఇస్తావు బానే ఉంది. మరి ఇలాంటి గోవుల్ని వాళ్ళేం చేసుకుంటారు? మంచియి గదా ఇవ్వాలంటాడు. అంటే నోరు మూసుకొని పక్కకెళ్ళంటాడు. అదేంటి అలా అంటున్నావు? నువ్వు మంచి గోవులనివ్వాలి గదా! అని సతాయిస్తుంటాడు. ఏయ్! నువ్వు ఊరికే ఎగస్ట్రాలు మాట్లాడావంటే నిన్ను యమధర్మరాజుకి దానం ఇచ్చేస్తా అంటాడు. అయితే దానం ఇచ్చేయని కూర్చుంటాడు. అంటే అందరి మంచి కోసం ఆయన రె రెడీ అయిపోయిండు. నువ్వు నన్ను యమధర్మరాజుకి దానం ఇస్తానన్నావు గదా! ఇచ్చేయి. సరే నువ్వివ్వవా? నువ్వు ఇస్తానని మాటిచ్చావు గదా! నేనే ఎళ్ళిపోతున్నా అని చెప్పి యమధర్మరాజు దగ్గరికెళ్తాడు. చూసారా ఫ్రెండ్స్? అలా ఎళ్ళడం వల్ల ఆయన అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. సో, మనం ఎప్పుడూ కూడా యూనివర్స్ కోసం వర్క్ చేయడం కోసం నిర్భీతిలో ఉండాలి. అప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. మనం ఏం కోల్పోవద్దబ్బా! ఏం పోగొట్టుకోవద్దబ్బా! అన్నీ ఉండాలి. హ్మ్. కానీ నాకన్నీ కావాలి. ఎలా వస్తాయి చెప్పండి? సో, అందరి కోసం, యూనివర్స్ కోసం మనం వర్క్ చేయడానికి రెడీ అయిపోయినప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. మనకి మాస్టర్స్ అప్పుడు రక్షణగా ఉంటారు ఫ్రెండ్స్. రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు. సో, ఈ 5 నియమాల్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్‌లో ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. నెక్స్ట్ వీక్ చెప్తాను సెకండ్ పాయింట్. యాక్చువల్‌గా ఈ రోజే చెప్దాం అనుకున్నా. చాలా టైం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.